ఫ్రెండ్, ఈరోజు మేము టమాటా పెసరపప్పు కూర అన్నమాట. అంటే ముందల పెసరపప్పు కొంచెం దోరగా వేయించుకోవాలన్నమాట. వేయించుకొని ఒక 2 నిమిషాల దాకా నీళ్ళల్లో వేసి బాగా 2 నిమిషాల దాకా ఉంచి ఇంకా తీసి వేసుకోవాలి కూరల్లో. ఇంత వేగితే సరిపోతాయి అన్నమాట. చూసారా, ఇంత చాలు, ఎన్ని కావాలి. ఇప్పుడు మేము పొయ్యి ఆపేద్దాం అన్నమాట. ఇది నీళ్ళల్లో వేసి ఇంకా నానేద్దాం. కొద్ది క్షణాలు నానితే 2 నిమిషాల దాకా దీంట్లో నీళ్లు వేసి నానేద్దాం. చాలు కడుక్కొని నీళ్ళలో పెట్టి ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసుకోవాలన్నమాట. కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటే ఇట్లా 2 స్పూన్లు ఆయిల్, 2 చెంచాలు వేసుకుంటే సరే. అంటే దీంతో 1 చెంచా వేసుకుంటే సరిపోతుంది. గింజలు వేసుకోవాలి కొద్దిగా. మిరగాయ ఒకటి వేసుకోండి. కొంచెం కరివేపాకు వేసి కొంచెం కలపాలి. తాలింపు కాగినాక అప్పుడు వేద్దాం. చూసారా, దీంట్లో ఇంకా పెసరపప్పు కూడా వేసుకొని కొంచెం నీళ్లు కూడా వేసి దీంట్లో పెసరపప్పు ఉండేగా అవి కూడా వేసా. నానబెట్టిన పెసరపప్పులో నీళ్ళు ఉండేగా అవి కూడా దీంట్లో వేసుకోవాలి. అంటే ఉడకాలిగా బాగా, అందుకని. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా వేసి ఇంకా కుక్కర్ మూత పెట్టేద్దాం. పెట్టేస్తే సరిపోతుంది. ఇలా పెట్టేసి ఇంకా విజిల్ పెట్టేసి ఒక 5 వచ్చిన దాకా ఉంచుదాం. సరేనా? సరే, తర్వాత చూపిస్తాం. ఇప్పుడు నాకు 5 అయిపోయినాయి అన్నమాట. ఇప్పుడు ఆపేద్దాం పోయి, తర్వాత చూపిస్తా. మూత తీసి చూద్దాం రండి. ఉడికిందనమాట కూర. ఇప్పుడు దీంట్లో వేసుకోవాలి. పెసరపప్పు టమాటా కూర